ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయనని వెలుగుగా ఉన్నారు. కీర్తన గ్రంథము 60 అధ్యాయము 12వ వచనం, దేవుని వల్ల మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఈ యొక్క లేఖనాలను బట్టి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఎంత కృపను అనుగ్రహిస్తూ ఉన్నారంటే, ఈ ఉదయకాలాన్ని ఎవరైతే దేవుని యొక్క వెలుగు గురించి ఆశపడుతూ ఉన్నారో, ఆ యొక్క వెలుగులో నడవాలని కోరుకుంటూ ఉన్నారో అటు వారందరికీ దేవుడు కృపనివ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం మారిపోవును. కనుక మరుగున పడినటువంటి మార్గాలు కానీ అంధకార శక్తుల ప్రభావాలు కానీ దేవుని యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు అక్కడ నివాసం చేయడానికి వాటికి అధికారం లేదు. వెలుగుకి చీకటికి సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించినట్లుగా ఏదైనా ప్రతి కుటుంబంలో కూడా సమాధానం కలుగు చేసి నడిపించడానికి బలపరచడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది, ఆయన కటాక్షం కలుగుతుంది, ఆయన వాసలైతే కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. ఎంతోమంది ఈరోజు అనేక సమస్యలను బట్టి, రోగములను బట్టి, పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు మనోహరంగా వారికి ఉండి సూర్యుని చూసేటప్పుడు ఎంత సంతోషం అయితే కలుగుతుందో అటువంటి సంతోషం కలుగు చేసేటువంటి వెలుగును వారి జీవితంలో ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఆ వెలుగైతే చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చాలామంది దాన్ని గ్రహించడం లేదు. నిజమైనటువంటి వెలుగు ఉంది, అది లోకంలోకి వచ్చింది, ప్రతి మనుషుని కూడా వెలుగుస్తుంది. ప్రతిరోజు కూడా వారి ఎవరి సంబంధాలను చూడడం లేదు, కానీ ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన ఎంతో గొప్ప కృపను అనుగ్రహించి విడిపిస్తూ బలపరుస్తూ ఉన్నారు. కనుక ఈరోజు పట్టపగలు అగువగురు వేకు వెలుగు తేజరిల్లినట్టు, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లినట్లుగా వెలుగు మంచిదైనట్టుగా దేవుడు దాన్ని చూసి చీకటిని వెలుగుని వేరుపరిచి ఆయన ప్రకాశవంతమైనటువంటి మహిమను ప్రతి ఒక్కరిపైన కుమరిస్తూ ఉన్నాడు. కనుక నీవు ప్రభువుకి ఏది ఇష్టమైతే దాన్ని పరీక్షించాలి, వెలుగు సంబంధాలు నడుచుకోవడం ఇష్టపడుతూ ఉండాలి. మనుషుల సహాయం అయితే వ్యర్థము, రాజులను ఆశ్రయించుకోవడానికి చెప్తూ ఉన్నారు. ఆయన ఆశ్రయించే వారందరూ ఖచ్చితంగా విడుదల పొందుకుంటారని ఆయన మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే ఆయన వైపు చూస్తున్నారో వారికి వెలుగు కలుగుతుంది, వారు ఎన్నడూ కూడా సిగ్గుపడేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ దినాన్ని ఉదయకాలాన్ని నీకు వెలుగు వచ్చింది కాబట్టి లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక నువ్వు వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి అనేక మంది బలం పొందినప్పుడు దేవునికి అది ఎంతో సంతోషంగా ఉంది. అటువంటి సంతోషాన్ని ఉదయకాలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక నువ్వు సంతోషించాలి, సమయం దొరుకుని కొలిది ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు అలా కనిపెట్టడం ద్వారా గొప్ప విడుదల విమోచన నువ్వు పొందుకోగలుగుతావు. అలా పొందుకోగలిగితే శ్రేష్టమైనటువంటి సన్నిధిని నువ్వు అనుభవించినట్లే నిరంతరము తోడైనటువంటి దేవుడు నిన్ను కాపాడి రక్షించునుగాక. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ దయగలిగిన హస్తాలుగా ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తుండగా దేవా, ప్రతి విషయంలో విడిపించి దుష్ట సంబంధమైన క్రియలన్నింటినీ లయపరిచి ప్రభా నీ రాజ్యం వచ్చినట్లుగా, నీ సన్నిధి విస్తరించినట్లుగా సహాయం దయచేసి ప్రతి ఒక్కరికి దినమున నేను గొప్ప సంతోషము, సమాధానం, ఆరోగ్యం దయచేసి బలపరిచి స్థిరపరిచి మహిమతో నింపి నడిపించమని మీ శాశ్వతమైన సన్నిధి కింద భద్రపరిచి ప్రభా వారు కోరుకున్న విషయంలో అన్నింటిలో గొప్ప విడుదల పొందడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.